రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత బాధితులు రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఉద్దేశం ఏమంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు ఈ రోజు అధికారంలో వాళ్ళు కూర్చున్న తర్వాత ఏది కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఒక సంవత్సరం అయిన తర్వాత ఒక స్కూల్లో కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. ఆ రకంగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కదా అన్ని విభాగాల్లో కూడా 0 మార్కులు సంపాదించిన ఘనత ఈ ప్రభుత్వానికి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు కూడా చాలా బాధతో చాలా ఇదిగా ఉన్నారు. వీళ్ళు సూపర్ 6 అన్నారు కానీ సూపర్ 6 వీళ్ళు చేసింది ఏమీ లేదు. దాని బదులు వీళ్ళ రహస్య అజెండా వేరుగా ఉంది, వేరే టైప్ లో పోతున్నారు. ఆ సూపర్ 6 అనేది ఏది కూడా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నది ఏమంటే భూదోపిడీ. ఫస్ట్ ఎక్కడ చూసినా భూదోపిడీ, ఎక్కడ చూసినా ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ అక్వైర్ చేసేయడము. అమరావతి సరౌండింగ్స్ లో కూడా ల్యాండ్ అక్వైర్ చేసి రైతులు నోట మట్టి కొట్టేసి వాళ్ళు అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా రైతులు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన జరిగినదంతా అదే. అదేవిధంగా అయితే మహిళలపై రెండోది వచ్చిన మహిళలపై అత్యాచారాలు. ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు. మొదలపల్లిలో కూడా చూసారు, వారిపల్లిలో కూడా అక్కడ ఇది జరిగింది. ఒక చిన్న పాప మీద అఘాయిత్యం జరిగింది. మేమందరూ స్ట్రైక్స్ చేసి మేమందరూ రోడ్డు మీదకి వచ్చి న్యాయం కోరితే మా మీద కేసులు పెట్టారు. వాళ్ళు వచ్చి పాలాభిషేకం చేసుకున్నారు. ఆ రకంగా మహిళలపై అత్యాచారాలు. బిఎన్ నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా ఓపెన్లీ కూడా మహిళలపై చేసింటే కూడా ఈ రోజు కూడా వాళ్ళ పదవి ఒక మంచి పదవి టీటీడీ పదవిలో ఆయన కొనసాగించి నిజంగానే మేము వచ్చింది ఈ తపాలకు సపోర్ట్ చేస్తాము అనేది చూపించారు. అదేవిధంగా అమరావతి ఏది కూడా అమరావతి పోలవరం ఈ 2 విషయాలతోనే వీళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. అమరావతిలో కూడా మొన్న వచ్చి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలవడం జరిగింది. వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. నిజంగానే చాలా వరకు రైతుల పట్ల వీళ్ళు వచ్చిన చాలా ఇదిగా అమరావతి సరౌండింగ్ లో మొత్తం వాళ్ళ వీలికి వచ్చిన వాళ్ళ పార్టీ వాళ్ళు కబ్జాలు చేసుకుని రైతులు ఒక మట్టి కొట్టారు. అదేవిధంగా అయితే ఎక్కడ చూసినా ఈ 2 సంవత్సరాల పాలనలో కల్తీ మద్యం, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, అది కల్తీ మద్యం అంటే కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రాలు. ఎక్కడ చూసినా మద్యం, ఎక్కడ చూసినా కల్తీ మద్యం. దీంట్లో చూసినా ప్రతి 5 బాటలకు ఒక బాటలు వచ్చి కల్తీ మద్యం ఉంది. ఒరిజినల్ బాటలు ఏది, డూప్లికేట్ బాటలు ఏది కూడా కనిపించింది. స్టేజ్ లో కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందట ఎక్కువ తీసుకుని జరుగుతూ ఉండేది మద్యమే. అదేవిధంగా వస్తుంది ప్రవేశ ఆస్తులు ప్రైవేటీకరించేషన్. ఎక్కడ చూసినా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజెస్ స్టేట్ వైడ్ తీసుకుని వచ్చింటే పేద విద్యార్థులు చదవాలా, పేద విద్యార్థుల జీవితాలు బాగుపడాలా, నాణ్యమైన వైద్యం పేదలకు అందాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింటే ఈ ప్రభుత్వం దానిని పీపీవీ దూరం చేసి అన్ని ప్రైవేట్ పరం చేసేసి పేదల నోట్ల మట్టి కొట్టిన. అదేవిధంగా ఇంకోటి వీళ్ళు మెక్కగా చేస్తుండే 2 సంవత్సరాల్లో ఏమంటే పాలన ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, అదే రకంగా ఇబ్బందులు పెట్టడం. వాళ్ళకి వచ్చింది ఎవరైనా నోరు ఇప్పించామంటే ప్రజాస్వామ్యాన్ని అడిగదొరికి నోరు ఇప్పించారంటే వాళ్ళు కేసులు పెట్టి ప్రజలందరినీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రకంగా 2 సంవత్సరాల పాలన చూస్తే ఎక్కడ కూడా ఏ కోణంలో కూడా ఈ ప్రభుత్వం సక్సెస్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు రైతులు చూడండి, మామిడి రైతులు ఇప్పుడు ప్రజెంట్ మామిడి రైతులు దీన్ని తోతాపరి రకం వచ్చింది కొంచెం ముందే అని చెప్పి ఇండస్ట్రీస్ అన్ని గుర్తు పెట్టేసి ట్రాక్టర్స్ అన్ని అడ్డు పెట్టేసి అక్కడ కూడా వీళ్ళందరూ గవర్నమెంట్ ప్రముఖైపోయి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు రైతుల పేరిట డోర్ మీద మట్టి కొట్టుకుంటారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల పాలనలో వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే అన్ని రంగాల్లో కూడా 0 మార్కులు గవర్నమెంట్ చెప్తాను. కాబట్టి ఈ రకంగా చేస్తామంటే మేము ప్రజా ఉద్యమాలు కూడా అందరితో కలుపుకొని ప్రజాసంఘాలతో అందరితో కలుపుకొని ఉద్యమాలు తీవ్రతం చేస్తాం. మీరు ఖచ్చితంగా ఇచ్చిన సూపర్ 6 ను ఇచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరూ కలిసి పోరాటం ఇచ్చినా